2014 చంద్రబాబు నాయుడు ఎక్కినప్పుడు రైతు రుణమాఫీ అన్నాడు. రైతు రుణమాఫీ 1,50,000 అన్నాడు. తీరా వచ్చేసి 3 సంవత్సరాలు ఇవ్వగలిగాడు, 2 సంవత్సరాలు ఇవ్వలేకపోయాడు. ఆయన మాటలో కరెక్ట్గా స్టడీ ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత వచ్చాడు. ఆయన కరోనా టైంలో ఆక్సిజన్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో సప్లై చేశాడు. పేషెంట్లు, కరోనా పేషెంట్లు కూడా ఇబ్బంది పడలా. నాకు తెలిసినంత మట్టికిలో నేను చూస్తున్నాను, పేషెంట్లను కూడా చూశాను, బాగానే చూస్తున్నారు అన్నారు. దాని వరకు ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ఏర్పడింది, వచ్చారు. వచ్చిన తర్వాత సూపర్ 6 అనేది జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడన్నాడు. ఆల్రెడీ అప్పులు అనేది అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి తెలుసు. సంక్షోభంలో ఉంది ఆంధ్ర రాష్ట్రం. అది ఇవ్వటమే సోనియా గాంధీ తప్పు, అది నాశనం అయిపోయింది, దాన్ని వదిలేసేయండి. అయిపోయింది కాబట్టి చేసేది ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి తెలుసు మనం 6 పథకాలు ఇవ్వగలుగుతున్నాము అంటే అది మనకి సాధ్యపడదని వాళ్ళకి తెలుసు. ఏదో రకంగా మభ్యపెట్టి ఏదో రకంగా ఊరిన నోటి మాటలు చెప్పడమే కానీ ఆత్మ నుంచి దీన్ని చేయగలము అనే మాట వాళ్ళలో లేదు. అది పబ్లిక్గా మాబోటాడు. అటు టీడీపీని చూసాం, వైసీపీని చూసాం, కాంగ్రెస్ని చూసాం. ఇవన్నీ స్టడీ చేసుకుంటే నా అనుభవంలో నేను దాదాపు నందమూరి తారక రామారావు 1943లో పార్టీ పెట్టినప్పుడే నేను ఫస్ట్ ఓటు రామారావుకే వేసా. నా ఓటు పుట్టినప్పుడు ఆయన్ని చూశాను, రాజశేఖర రెడ్డిని చూశాను. ఇప్పుడు ఎక్కే వాళ్ళంతా ఈ బూతులు తిట్టుకోవటం, పరిపాలన ఏంటి, అసలు జనాల నాడి ఏంటి. ఒక 5-6 ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా ఒక 5-6 సలహాదారులను పెట్టుకున్నాడు. ఆ సలహాదారుల మీద ఆధారపడకూడదు. వీళ్ళు చేసేది ఏంటి, జనం నాడి ఎలా ఉంది ఆయన తెలుసుకోలేకపోయాడు. అందుకనే అతనికి కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఏర్పడినాయి. ఆయన చేస్తున్నాడు, చేయగలుగుతున్నాడు, కానీ వీళ్ళ మాటలే వింటున్నారు. కానీ అసలు కింద నుంచి వచ్చే జనాన్ని అసలు వీళ్ళ నాడి ఏంటి అనేది రెడ్డి గారు కనిపెట్టలేకపోయాడు. అది కూడా ఆయనకి తెలుసో తెలీదో. భూ సర్వేలు అన్నాడు, భూ సర్వేలు కరెక్ట్గానే చేశాడు, కాదని అంటలా. కాకపోతే ఏంటంటే మనం జనం బొమ్మ తిప్పితే అవ్వదు, ఆత్మలో ఉండాలి జనానికి. వీడు చేస్తున్నాడు, ఈ బొమ్మ అనేది గుండెల్లో ఉంటుంది తప్ప రాళ్ల మీద పాస్బుక్కుల మీద వేయటం అనేది అంత కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. అది కానీ నాకుండదు ఎకరం భూమి. ఎకరం భూమికి కూడా ఇవాళ నేను మండలానికి వెళ్తే నానా ఇబ్బందులు పెడతారు. 10,000 15,000 ఇస్తా, అవుద్దా? అవ్వదు. అందుకనే ఆయన చేసింది అది మంచి పనే. దాన్ని ఏం చేశారంటే టీడీపీ వాళ్ళు మొన్న పోయిన ఎలక్షన్ 2024 ఎలక్షన్కి దాన్ని ప్రాపకాండం చేశారు. ఒక అధికారిని పెడతారు, ఈ భూములను జగన్మోహన్ రెడ్డి లాక్కుని తాకట్లు పెట్టేసేస్తాడంట, నీ పొలం కూడా అని చెప్పి వాళ్ళు ప్రాపకాండం చేశారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అయినా ఈ నెట్ట కరెక్ట్ కాదంట. జనాల రైతులు, చిన్నకారు, బడుగు, బలహీన వర్గ రైతులు ఏం చేశారంటే ఇది చెప్పేది ఎందుకంటే మనోడు బొమ్మ కనపడుతుంది అక్కడ, నీ పాస్బుక్ మీద బొమ్మ అనేది కరెక్ట్ కాదు కదా, నా భూమి ఏంటి అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మనం చెప్పాల్సినంత ఇది కాదు. చెప్తున్నా నేను, అది వేయకూడదు, గవర్నమెంట్ సింబలే ఉండాలి. ఆయన చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు బొమ్మ అనేది చూపిస్తే వాటి మీద ఏ తవ్వుద్దా, మనసు గుండెల్లో ఉండాలి. రామారావు, వైఎస్ రాజశేఖర్ వాళ్ళు నిలిచిపోయారు. అలాగే నువ్వు చేసి ఉన్నట్టయితే నీకు అక్కడ ప్లస్ పాయింట్ అయ్యేది. రైతులు కూడా నిన్ను మొన్న దెబ్బతీశారు, నాకు తెలిసిన విషయం అది. మొన్న ఎలక్షన్ కూడా రైతులు కూడా ఇటు వైసీపీకి వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా టర్న్ అయింది, ఒక 2 రోజుల్లో టర్న్ అయింది కొంత. అక్కడ ఈ భూ సర్వే నా పోటోడు అబ్జర్వేషన్ చేశా, అసలు ఏంటి ఇది లాక్కోవటం ఏంటి అంటే ఈయన కొండమెంటల్ 2-3 తప్పులు కనపడుతున్నాయి. రాళ్ల మీద, పుస్తకాల మీద అది కరెక్ట్ కాదు. సింబలే ఉండాలి. గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, గవర్నమెంట్ ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. అది కానీ అది కరెక్ట్ కాదు. రెడ్డి గారికి నేను చెప్పదలుచుకున్నది అది. ఆయన కూడా గమనించాలి, జనాలు నాడి తెలుసుకోవాలి. మా పాప కూడా ఇంటర్మీడియట్ చదివినప్పుడు 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 14,000 15,000 పండి నేను లబ్ధి పొందాను. చంద్రబాబు టైంలో కూడా 3 సంవత్సరాలు అందిని రుణమాఫీ, నాకు 2 సంవత్సరాలు. ఆ తర్వాత తిరగబెట్టారు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు 24 కూటమి ఏర్పడ్డారు. కాకపోతే ఏంటంటే ఓటింగ్ శాతం అనేది జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇవాళకైనా ఆయన కూడా కన్ను విప్పు కలగాలి. ఈరోజు ప్రజల నాయకుడే, కాదని అంటల్లా, కానీ జనాల నాడి తెలుసుకోవాలి ఆయన. నేను ఆయనకి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. స్థానిక ఎన్నికలు జరిగాయి, జడ్పీటీసీ ఎంపీసీలో ఎన్నికల్లో గెలవడం జరిగింది. అవును. అయితే వైసీపీ ఏమంటుందంటే ఎప్పటి నుంచే వైసీపీకి విజయం ప్రారంభమైంది. నేను జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయ్యారు, ఈసారి మన ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నట్టు కూడా భరోసా ఇవ్వడం జరుగుతుంది. మీరేమంటారు? అది గ్యారెంటీగా వచ్చేది అదే. ఎందుకంటే అక్కడ కొంత పవన్ కళ్యాణ్ కలం మట్టి అయినా కొన్ని సీట్లు వచ్చినాయి. అవన్నీ మనం ఈ దీనిలో నేను చెప్పకూడదు. అది మట్టికి కొంచెం జరిగింది, నాకు తెలుసు ఆ విషయం.
నేను అబ్జర్వేషన్ చేస్తూ ఉంటా ఎవరో ఏంటి అనేది కూడా. రేపు ఈ జగన్మోహన్ రెడ్డి తప్పులు గమనించి మనసుల్లోకి జనాకర్షణలోకి రాగలిగి నేను చేసిన తప్పులని కూడా కొంచెం చెప్పగలిగితే గ్యారెంటీగా రేపు వైసీపీ వచ్చుద్ది. రాజధాని అనేది కష్టం. మోడీని వంచి ప్రత్యేక హోదా తెచ్చే మగాడు లేడు. నువ్వు ఎంతమంది ఎంపీలను పెట్టుకెళ్తే జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన స్వార్థం ఆయన చూశాడు. ఈయనేంటి నువ్వు కూటమి ఏర్పడింది, నువ్వు అవసరమే ఎవరికి? చంద్రబాబు నాయుడుకి లేదు, పవన్ కళ్యాణ్కి లేదు అడిగే దమ్ము. ప్రత్యేక హోదా ఇస్తేనే ఇది మనకి ప్రత్యేక రాజధాని ఏర్పడద్దు తప్ప కోట్లు పోస్తేనే దాని రాజధాని అవుద్ది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఒకటే అరకొరవ ఏదన్నా చేసి అట్లా ఊరిని వదులుతారే తప్ప ఈ జరగవు. జగన్ 2.0 భిన్నంగా ఉంటుంది, గత ప్రభుత్వం కంటే ఈసారి ప్రభుత్వం వేరే విధంగా ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. ఎలా ఉంది? ఆయన సలహాలు చెప్పిన మాటలు వింటాం కాదు. జనాల్లో రాజశేఖర రెడ్డి మన ఎన్టీ రామారావు గారి మాదిరిగా తిరిగి జనాల నాడి తెలుసుకుంటే మంచి నాయకుడే. మరి అది ఆయన తప్పులు ఉన్నాయి కాబట్టే ఈ రకంగా మనం ఇదవ్వాల్సి వచ్చింది. ఈరోజు చేశాడు, మంచిగానే చేశాడు పరిపాలన అనేది చూశాను నేను. చంద్రబాబుని చూసాం, ఈ నలుగురిని చూసాం కదా, అంతేగాని ఇంకా ఇబ్బంది ఏమీ లేదు. రావచ్చు, ఎందుకంటే జనాల్లో వ్యతిరేకత నాకే కనపడుతుంది, మీ ఛానల్ వాళ్ళే కాదు. పథకాలు అయ్యి ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నాడు, ఉచిత గ్యాస్ సిలిండర్ల వరకైనా ఎవడకో పడుతుంది. ఏమంటే నేను కష్టపడతాను, ఇవాళ నేను ఇల్లు కొనుక్కున్న 10 లక్షలు పెట్టి లోన్ తీసుకుని వియ్యమ్ము నెల కట్టుకున్నా కష్టపడి. నేను అర్హుని కాదా గ్యాసు బండకి అని అడుగుతున్నా. నేను అర్హుడినే కదా, మరి ఎందుకని నీకు ఇల్లు ఉంది నీకు లేదా? ఎన్ని బోటక మాటలు. అలా రకంగా చూసుకుంటే చాలా ఉన్నాయి. నారాగా కూడా 3 మంది రాలేదన్నారు. అవన్నీ కరెక్ట్గా పథకాలు అమలు జరగటల్లా. కరోనా కష్టకాలంలో ప్రజలు చేయాల్సిందంతా చేశాను, కానీ కార్యకర్తలకే చేయలేకపోయాను. ఈసారి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తాను కూడా జగన్మోహన్ రెడ్డి గారు. కార్యకర్తల కంటే మరీ ఇచ్చలవిడిగా అనేది ఉండకూడదు. వాళ్ళు ఆగరు, రేపు జనాలు ఇబ్బంది అవుద్ది. ఏదో వాళ్ళ కొంచెం వరకు లబ్ధి చేకూరడం అనేది కరెక్టే, కాదని అంటల్లా. కానీ జనాల్లో మళ్ళీ తేడా వచ్చుద్ది. అది కూడా ఎందుకంటే కార్యకర్త మరి వాడు నీకు ఇచ్చేసానులే పవర్స్ అంటే ఆడు నేనే సీఎం అన్నట్టు బిహేవ్ అయిపోతాడు కొంత. అది కూడా కొంత ఉంది, అది కూడా చూసుకోవాలి రెడ్డి గారు. చూసుకుంటేనే ఇదవుద్ది. ఎందుకంటే రకరకాల జనాలు ఉంటారు. మన రెడ్డి గారు మంచి కోరదామని ఒకడు ఉంటాడు, ఒకడేమో బొచ్చులే మనకి ఇచ్చాడు సంపాదించుకుందామని చెప్పి ఒకళ్ళు ఉంటారు. కార్యకర్తల్లో కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు. అవి కూడా ఆయనకి చూసుకోవాలి. వెనకంటే ఒక రామారావు, ఓ చంద్రబాబు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అందరికీ అయోగ్యతగా ఉండి చేశారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇవాళ రకరకాల కుతంతులు జరుగుతున్నాయి, అది కరెక్ట్ కాదు. ఆయనకు కూడా ఇబ్బందులు ఉంటాయి, కానీ వచ్చేది గవర్నమెంట్ వైసీపీ.